ఈరోజు నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను పీసులుగా కట్ చేసుకున్నాను కదా ఫ్రాక్ అనేది. ఆ ఫ్రాక్ని ఆ 15 ఇంచెస్ క్లాత్ని అయితే నేను ఇలా మడత వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అలా అన్నీ స్టిచ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ నెక్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. జారిపోకుండా నేనైతే పిన్నులు అనేది పెట్టుకున్నాను అండి. ఇలా సూదులు అనేది పెట్టేసుకోవాలి, లేకపోతే జారిపోతుంది. ఇది జిమ్మిచ్ క్లాత్ అండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, సూదులు తీసేసుకొని ఇలా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకు మంచిగా అర్థమయ్యేటట్టుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇప్పుడు ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవాలండి. మనం నెక్ అనేది బాగా మంచిగా కుదురుతుంది. ఇలా డాట్స్ పెట్టుకొని తిప్పేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది నీట్గా అనుకొని మంచిగా పట్టుకోవాలండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. చూడండి, చూడండి ఇలా లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను బ్యాక్ నెక్ కూడా తిప్పేసుకున్నాను. చూడండి, బ్యాక్ ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ అనేటివి జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను డాట్స్ అనేవి పడుతున్నాను. టక్స్లు ఫ్రంట్ అండి. షోల్డర్ దగ్గర పట్టుకొని మనం ఇలా స్ట్రైట్గా పట్టుకున్నా అంటే మనకు డాట్స్ అనేటివి ఏర్పడుతుంది. చూడండి, ఇలా 2 టక్స్లు అనేటివి డాట్స్ అనేటివి పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ వేసుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చెయ్యండి. నేనైతే కామెంట్ రూపంలో మీకు డౌట్స్ అనేటివి క్లియర్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, 2 వైపులా ఇలా జాయింట్ వేసుకోవాలి. షోల్డర్స్ ఇలా వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేటివి రెడీ చేసుకోవాలి.
చూడండి, నేను లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ రివర్స్లో వేసుకున్నాను. పుఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. నేను క్లాత్ అనేది రివర్స్లో వేసుకొని చూడండి, మనం స్టిచ్చింగ్ వేయడానికి ఎంత క్లాత్ ఉంటుందో అంత క్లాత్ వదులుకొని అక్కడి నుంచి చిన్న చిన్న ఫిల్స్ అనేవి ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకు పైన మెయిన్ క్లాత్ అనేది 2 ఇంచెస్ తీసుకొని, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదండి, మెయిన్ క్లాత్ మీద నుంచి ఆ 2 ఇంచెస్ క్లాత్ అనేది స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత రెండు క్లాత్ని ఇలా బాగా అనుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైన రెండు క్లాత్కి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఇలా లైనింగ్ క్లాత్ తగ్గట్టుగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, పుఫ్ హ్యాండ్స్కి కింద పట్టీ వస్తుంది కదా, ఇలా మడత పెట్టుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఇంకో హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా రెండు హ్యాండ్స్ నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్కి. చూడండి, ఇలా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చాక మనం కింద ఎలా అయితే పిల్స్ పెట్టామో అలా పైన కూడా చిన్న చిన్న పిల్స్ అనేటివి పెట్టుకోవాలి. చూడండి మనం హ్యాండ్కి డాట్స్ అనేది పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ అనేది షోల్డర్స్ జాయింట్ దగ్గర రావాలి. చూడండి ఇలా హ్యాండ్స్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఫిల్స్ పర్ఫెక్ట్గా మంచిగా కుదిరింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి బాడీ క్లాత్కి మనం లంగా క్లాత్ అనేది జాయింట్ వేస్తున్నాను. మొత్తం నేను స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నా కదండి చిన్న చిన్న పిల్స్ పెట్టుకోవడం కోసం. పెద్ద పిల్స్ అయితే బాగా పెట్టొచ్చండి, చిన్న పిల్స్ జిమ్మిచ్ క్లాత్ వల్ల జారిపోతుంది. ఇలా మనకు చిన్న స్క్రూ డ్రైవర్ అనేది ఉంటుంది కదా, దాని ఆపోజిట్తో చిన్న చిన్నగా మొత్తం పిల్స్ అనేటివి పెట్టేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా పిల్స్ అనేటివి పెట్టుకోండి. చూడండి ఇలా పిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం 3 లేయర్స్గా అయితే పెట్టుకుంటున్నాం కదా, అలా నేను రెండో లేయర్ని ఫస్ట్ లేయర్కి అయితే ఇలా జాయింట్ వేస్తున్నాను. చూడండి ఇలా ఇప్పుడు చిన్న చిన్న పిల్స్ పెట్టుకుంటూ ఫస్ట్ లేయర్ అనేది ఉంది కదా, రెండో లేయర్ని ఇలా చిన్న చిన్న పిల్స్ పెట్టుకుంటూ జాయింట్ వేసుకోవాలి. అలాగే రెండో లేయర్కి మూడో లేయర్ కూడా పిల్స్ పెడుతూ జాయింట్ వేసుకోవాలి. అలా అయితేనే మనకు గంపలాగా మంచిగా ఫ్రాక్ అనేది కుదురుతుంది. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఆపోజిట్గా లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేస్తున్నాను. అలా స్టిచ్ చేయడం వల్ల లోపల మనం జాయింట్ వేసిన క్లాత్ అనేది మనకు కనిపించకుండా లోపలికి పోతుంది, చాలా బాగా మంచిగా ఉంటుంది నీట్గా. చూడండి ఇలా క్లాత్ అనేది నీట్గా అనుకుంటూ మనం లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్స్ అనేది నేను డ్రెస్ హ్యాండ్స్ నడుము మొత్తం లూజ్ అనేది స్టిచ్ అనేది వేసేస్తాను. చూడండి
ఎవరే ఆ? ఎందుకు హలో గలీజ్గా ఉంటుంది. ఇంటికాడ ఉన్నా ఎందుకు వచ్చినారు? కథలో ఎలా ఈ ఫస్ట్ నీకు అర్జెంట్ అంటే ఇచ్చినానని చెప్పు.